మార్కు సువార్త 11వ అధ్యాయం. పదకొండవ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 26 వరకు మార్చి. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లతో మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వాక్యం ద్వారా ప్రార్థన కొరకే మమ్మల్ని పురికొల్పమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక సంగతిని చూస్తున్నాం. ప్రభువారు ఒక అంజూరపు చెట్టును శపించాడు. చూడండి, 12వ వచనం చదువుతారా? 12వ వచనం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలాగనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. చూడండి, అక్కడే స్పష్టంగా ఉంది. ప్రభువారు యెరూషలేము నుండి బేతనీకి వెళ్తూ ఒక అంజూరపు చెట్టు మొదట ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూచి దూరం నుండి చూచి దాని మీద ఏదైనా ఉంటుందేమో అని. ఫలించకపోతే ప్రార్థన నిష్ఫలమవుతుంది. నిష్ఫలమైన ప్రార్థనలు ఫలింపులోనికి తీసుకురావు. ప్రార్థన ఎప్పుడు కూడా ఫలితాన్ని పొందేయాలంటే మనం నమ్మాలి. చూడండి, ఒక మాట అడుగుతున్నాడు. 2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తారు. చూడండి, 22వ వచనం. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ప్రభువారు ఆ అంజూరపు చెట్టును శపించున్నాడు. మరుసటి రోజు అది ఎండిపోవటం చూచారు. 20వ వచనంలో ప్రభువారు ఆ అంజూరపు చెట్టును శపించడం పేతురు జ్ఞాపకానికి వచ్చి, ప్రభువా నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది ప్రభువా అన్నాడు. చక్కని ఉదాహరణ, ప్రార్థన కొరకు ఒక చక్కని ఉదాహరణ ప్రభువారు చూపిస్తున్నారు. మరొకసారి దేవుడు ఎందుకు పదే మాటలు మన నోటితో మనం ఏం పలుకుతున్నామో ప్రభు అది చేసేవాడు ఉన్నాడు. ప్రభువారు తన నోటితో దాన్ని శపించినప్పుడు అది ఎండిపోవడం చూసాం. ప్రభువారు చెప్పారు కదా, అది ఎండిపోయింది కదా అని మనం అనుకుంటాం. ప్రభువారు కాబట్టి అది జరిగింది అంటున్నారు. దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం ఇచ్చాడు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. 12వ అధ్యాయంలో ఉంది. అంటే ప్రభువారు ఒక మాట పలికాడు. నేను ఎంత విశ్వాసముతో అది శపించబడుగాక అని నేను చెప్పానో, అది ఎలా ఎండిపోయిందో ఆ చెట్టుని ఉదాహరణగా ఒక ప్రార్థనకు తీసుకొస్తున్నాడు ఆయన. చూడండి, అక్కడ ఏమన్నాడు చూడండి. ఎండిపోయినని అతనితో చెప్పాను. అందుకు యేసు ఏమన్నాడు? 22వ వచనం. మీరు దేవుని యందు నేను పలకడమే కాదండి, ప్రభువారు అంటున్నారు శిష్యులతో, నేను పలకడమే కాదు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు పలికినది జరుగుతుంది. దేవుని యందు అని ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. 23వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీలో ఎవడైనా నేను చెప్పాను, ఒకవేళ మీరు అనుకోవచ్చు నేను పలికాను కాబట్టి అది ఎండిపోయింది అనుకోవచ్చు. అది ఎండిపోవడం వలన శిష్యుల్లో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభువారు రుజువు చేస్తున్నాడు. నా దగ్గరే విశ్వాసము కాదు,
మీ దగ్గర కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నా దగ్గరే విశ్వాసము కాదు, మీ దగ్గర విశ్వాసం కాదు. నేను ప్రార్థించడమే కాదు, మీరు కూడా ప్రార్థించాలి. చూడండి 23వ వచనం అంటాడు, ఎవడైనాను ఈ కొండను చూచి ఏం చేయాలి? నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పి. సందేహం ఉండకూడదు. 3 విషయాలు: విశ్వాసము, సందేహము లేకపోవట, 3వది క్షమించుట. మరొకసారి చెప్తున్నాను, విశ్వాసము, ప్రార్థనకు విశ్వాసము చాలా జత అయినది. ప్రార్థించినప్పుడు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేని క్రియలు ఎలా మృతమో విశ్వాసము లేని ప్రార్థన కూడా అలాగే నిర్జీవముగా ఉంటుంది. ప్రభువా మాకు చేసావు అని చెప్పాలి. ప్రభువా మాకు సందేహం లేదు, ప్రభువా నీ మీద సందేహం లేదు. ఉదాహరణకు చెప్తా, ఎవరి మీదైనా మనం సందేహపడవచ్చు, కానీ మన ప్రభువు మీద మనం సందేహపడినాం. ఉదాహరణకి ఒకరికి 1,00,000 రూపాయలు అప్పు అడిగామనుకోండి, తర్వాత ఏమొస్తుంది? వాళ్ళు ఇస్తారన్నారు. వాళ్ళు ఇచ్చినంత వరకు మనలో ఏముండిపోద్ది? ఇస్తారా ఇవ్వరా, ఇస్తారా ఇవ్వరా, ఇస్తారా ఇవ్వరా, ఒక సందేహం ఉండిపోతుంది. ఇస్తామన్నారు, పలానా డేట్కి ఇస్తామన్నారు, ఇస్తారా ఇవ్వరా. వారి పరిస్థితిని బట్టి మనం అలా సందేహపడుతుంటాం. కానీ ప్రభు పరిస్థితి అది కాదు కదా. ఆయన లేనివాడు కాదు, ఆయన సమస్తము కలిగినవాడు, ఆయన సర్వాధికారి, మాట తప్పనివాడు, నమ్మకమైనవాడు. ఇంకా మనకు సందేహం ఎందుకు? ఎప్పుడు సందేహపడతాం మనం? అవిశ్వాసం వచ్చినప్పుడే సందేహపడతాం. ఎప్పుడు సందేహపడతాం? అవిశ్వాసం వచ్చినప్పుడే సందేహపడతాం. సందేహము మనం ఏం చేస్తుందంటే తికమకలోకి తీసుకెళ్తుంది. ద్వంద్వ మనసులోనికి తీసుకెళ్తుంది. 2 ఆలోచనలు వస్తాయి, జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరగదా, అవుతుందా అవదా. ప్రభువారు ఈ యొక్క ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆ అంజూరపు చెట్టు నుండి శిష్యులకు నేర్పే పాఠాలు ఏమిటంటే, నేనే కాదు, మీరు అటువంటి విశ్వాస వాక్యాలు మీరు పలకాలి. మన నోటంట విశ్వాస వాక్యాలు పలకాలి. మన పెదవుల గురించి, నోటు గురించి దినమంతా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు నాకు చేస్తాడు, విశ్వాస వాక్యం. ప్రభు నన్ను చూస్తాడు, విశ్వాస వాక్యం. ప్రభు నా పట్ల పని కలిగి ఉన్నాడు, విశ్వాస వాక్యం. ప్రభు నన్ను వాడుకుంటాడు, విశ్వాస వాక్యం. బిడ్డలైతే ప్రభు నన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు, విశ్వాస వాక్యం. మనం పలకగలగాలి, పలకాలి. అర్థమైందండి? ప్రభు అదే పాఠం నేర్పుతున్నాడు శిష్యులకి. అదే పాఠం నేను మీకు ఆ పాఠం నేర్పడానికి ఆ అంజూరపు చెట్టుని ఏం చేశాను? ఎండిపోజేశాను, శపించాను. దేవుడు ఎంత మంచివాడు తెలుసా? మన ద్వారా కూడా దేవుడు యేసుప్రభు వారు ఎటువంటి గొప్ప కార్యాలు చేశారు, అపోస్తలులు కూడా అటువంటి గొప్ప కార్యాలు చేశారు. వారిలో అటువంటి విశ్వాసాన్ని ప్రభు నింపాడు. ప్రభు ఇంకొక మాట అంటున్నాడు అపోస్తలులతో. ఏమంటాడు తెలుసా? నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. నాకన్నా పలకాలి, సందేహించక పలకాలి. ప్రార్థనలో ఏం చేయాలి? విశ్వాసము కావాలి. ప్రార్థనలో ఏం కావాలి? సందేహం అనేది ఉండకు. ఆలస్యం కావచ్చు, కానీ ప్రభు అలసత్వం చూపించడు మన ప్రార్థనకు. అర్థమైందా? తన సమయం ఉంది, తన సమయంలో మన కార్యాలు చేస్తాడు. ఎలా చేస్తాడో అర్థం కాదు. పలకాలి, మనం విశ్వాసముతో పలకాలి. ఒక చెట్టును శపించి ఎండిపోజేసి వీళ్ళకి ఒక ప్రార్థన గూర్చిన ఆత్మను, ప్రార్థన గూర్చిన విశ్వాసాన్ని, ప్రార్థన గూర్చిన అతి పరిణితిలోనికి వీరిని తీసుకొస్తున్నాడు. ఆ ఎగ్జాంపుల్ కాదు, ఆ పరిస్థితిని బట్టి. చూడండి ఏమన్నాడు, చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు ప్రభు ఏమన్నాడు చూడండి. పేతురు ఏమన్నాడు? అయ్యా నువ్వు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందని చెప్పాడు. ప్రభు ఏమనాలి చెప్పండి? నిజమే ఎండిపోయింది అనాలి. ఏమనాలండి? నిజమే ఎండిపోయింది, అది కాయలు కాయలేదు, అది ఫలాలు లేవు కాబట్టి
నేను అలా చేశాను, ఎండిపోయిందని చెప్పాలి. కానీ ప్రభువారు ఏమన్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచండి. ప్రభు మనకు ఒక పరిస్థితి ద్వారా ఒక పాఠాన్ని నేర్పుతుంటాడు, ఒక పరిస్థితి ద్వారా ఒక విశ్వాసాన్ని నింపుతుంటాడు, ఒక పరిస్థితి ద్వారా మన ప్రార్థన జీవితాన్ని పెంపొంది చేస్తాడు. శిష్యులకు ఆ పాఠము చెప్పడానికి కొరకే దేవుడు అంజూరపు చెట్టుని చెప్పించి, పేతురు దాన్ని గమనించి ప్రభువుని ప్రశ్నించినాడు. మీరును దేవుని యందు ఏం చేయాలండి? విశ్వాసం ఉండాలి దేవుని యందు. తర్వాత ఏమన్నాడు అని ఊరుకున్నాడా? ఆ చెట్టు గురించి ఏమైనా మాట్లాడా? ఆ చెట్టు గురించి ఏం మాట్లాడలేదు. తను చెప్పించిన దాని గురించి ఏం మాట్లాడలేదు. ఓహో మీరే చూచారని కూడా ఏం అనలేదు. ఏమన్నాడు? వారిలో విశ్వాసాన్ని నింపుతున్నాడు. ఆ చెట్టు యొక్క సంఘటన గురించి వారిలో విశ్వాసాన్ని నింపుతున్నాడు. ఎటువంటి విశ్వాసాన్ని నింపుతున్నాడు? ఒకటే ఆజ్ఞాపించాడు, మీరు విశ్వాసముంచుడి అని ఆజ్ఞాపించాడు. రెండవది వారిలో విశ్వాసాత్మను నింపుతున్నాడు, విశ్వాసాన్ని నింపుతున్నాడు. ఎలా నింపుతున్నాడు చూడండి. ఇలా 23వ వచనంలో, ఎవడైనను ఈ కొండను చూచి ఏం చెప్తున్నాడు? ఎత్తబడి సముద్రములో పడవేయబడినని చెప్పి తన మనసులో సందేహింపక తన చెప్పినది జరుగునని నమ్మిన వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా. ఇప్పుడు మీకేం అర్థమైందండి? ఒక్క పదము గురించి నేను ఇంత చెప్పవలసి వచ్చింది. ఒకే ఒక పదాన్ని గురించి, ఒకే ఒక మాటను గురించి మీకు చెప్పవలసి వచ్చింది. ఏమిటా మాట అంటే చూడండి, అక్కడ వాడు చెప్పినది. వాడు చెప్పినది చూడండి, నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. విశ్వాసపు మాట యొక్క ఫలితం మనం చూస్తాం. వాడు చెప్పినది. ప్రభు దగ్గరికి ప్రభుతో పేతురు అన్నాడు, అయ్యా నువ్వు చెప్పించిన అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది అన్నాడు. ఎండిపోనుగా కానీ ఎవరు చెప్పించారు? ప్రభు చెప్పారు. ప్రభు చెప్పినప్పుడు ఆ చెట్టు ఏమైంది? ఎండిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏం పాఠం నేర్పుతున్నాడు? శిష్యులకి నమ్మిన వాడు చెప్పిన మాట జరుగుతుంది. విశ్వాసాన్ని నింపుతున్నాడు. వాడు చెప్పినది నేనే కాదు, నేను చెప్పినదే కాదు, మీరు చెప్పినా జరుగుతుంది. మీరు చెప్పినా జరుగుతుంది. విశ్వాసముతో నమ్మి విశ్వాసపు మాట పలికితే నువ్వు చెప్పినా జరుగుతుంది. ప్రభువు ఆ సంఘటన ద్వారా, ఆ పరిస్థితి ద్వారా, ఆ చెట్టు ద్వారా తన శిష్యులకు విశ్వాసాన్ని నింపుతున్నాడు. వారిలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని పెంచుతున్నాడు. నింపుతూ ఉన్నాడు, పెంచుతున్నాడు. పేతురు దేవుని చెప్ప మరి ఏమనుకున్నావు? నేనంటే ఎప్పుడు ప్రభు అలాగ అనలేదు కదా, నేనంటే ఏమనుకోలేదు. ప్రభు ఎప్పుడు దీనుడు కానీ మనమైతే చెప్పేస్తాం, మరి నేనంటే ఏమనుకున్నావు అని చెప్తా. ప్రభు ఏమన్నాడు? ఇది మీకు ఒక పాఠం చెప్పడానికే శిష్యులారా, మీరు పలికినా మీరు చెప్పినా జరుగుతుంది. నమ్మిన వాడు చూడండి మాట అండర్లైన్ చేసుకోండి. జరుగునని సందేహింపక తాను చెప్పినది జరుగునని, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల చెప్పినది ఏమవుతుందండి? జరుగుతుంది. నాకు సందేహం లేదు, మీరు సందేహపడకండి. మీరు విశ్వాసముతో అడిగితే, ప్రార్థన గురించి ఒక చక్కని ఉదాహరణ నేనే కాదు, మీరు చేసిన చాలామంది అంటారు, అంటే అలా చేయించుకోవడం తప్పని కాదు. అయ్యా మా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి, అయ్యా మా యొక్క కుటుంబం కొరకు, మంచిది చెప్పడం మంచిది. సేవకులు ప్రార్థన చేస్తారు, పెద్దలు ప్రార్థన చేస్తారు. మేమే కాదు, పెద్దలే కాదు, పరిచారకులే కాదు, సేవకులే కాదు, మీరు చెప్పినా జరుగుతుంది. ఈ మాట అన్నది. వీళ్ళేమి పెద్ద ఆకాశం నుండి ఊడిపండి వారు కాదు. కాకపోతే కాపరత్వం చేస్తున్నారు, మిమ్మల్ని ఒక దారిలో నడిపిస్తున్న నాయకులు కాబట్టి పెద్దవారి చేత ప్రార్థన చేయించడం కాదు. అది చేయించుకోకూడదని కాదు. వారు చెప్పినా జరుగుతుంది, నీవు చెప్పినా జరుగుతుంది. ఆ విశ్వాసం నీకెందుకు ఉండకూడదు? చాలామంది ప్రార్థన చేసు మంచిది, ప్రార్థన చేయించుకోవడం చాలా మంచిది. కానీ వారు చేసిందే కాదు, మీరు చేసినా జరుగుతుందని విశ్వాసం ఉండాలి. సందర్భంలో
ఎవరో దేవుని సేవకుడు అందుబాటులో లేకపోవచ్చు, దేవునిలోకి ఎవరైనా పెద్దలు అందుబాటులో లేకపోవచ్చు. అలాగని ప్రార్థన ఆఫ్ చేసేస్తావా? అలాగని ప్రార్థన ఆఫ్ చెప్తా? నువ్వు చెప్పినా జరుగుతుంది. ఆ అంజూరపు చెట్టుని ఒక చక్కని ఎక్స్పెరిమెంట్గా వాళ్ళ మధ్య చూపించాడు. ప్రార్థనకు ఒక చక్కని ఎక్స్పెరిమెంట్ని తెలుగులో ఏమంటారండి? ఏమంటారు దాన్ని ఏమంటారు? ప్రయోగం. వెరీ గుడ్, ప్రయోగం. ఒక అనుభవపూర్వకముగా ప్రయోగముగా చూపించాడు. ప్రార్థనకు ఒక మంచి ప్రయోగాన్ని ఆయన చూపించాడు. ప్రార్థనకు ఒక చక్కని ప్రయోగం అనుభవపూర్వకముగా. నేను పలకడమే కాదు, మీరు చెప్పినా జరుగుతుంది. అర్థమైంది? ఆ పలకాలి, ఆ మాట పలకాలి. చూడండి తర్వాత ఉండి చదవండి. జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగునదెల్లా పొంది ఉన్నామని నమ్మండి. అందుచేత, ఎందుచేత? మీరు విశ్వాసముగా పలికిన మాట చేత, మీరు సందేహింపక చెప్పిన మాట చేత, ప్రభువుని మీరు అడిగిన మాట చేత, లేక అంజూరపు చెట్టుకి జరిగిన ఆ యొక్క మీరు చూచారే, పేతురు నువ్వు చూచావు కదా, ఆయన అంటున్నాడు చూడండి, ఏమన్నాడు? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నదెల్లా పొంది ఉన్నామని నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును నమ్మండి. ఎందుకు నమ్మలేకపోతున్నారు? సాతాను యొక్క క్రియ, దేవుని యొక్క క్రియ ఎలా ఉంటుంటే, సాతానుడు అపనమ్మకం తీసుకొస్తాడు, దేవుడు నమ్మకానికి ఆస్పాదము. దేవుడు నమ్మకమునకు వీడు అపనమ్మకం తీసుకొస్తాడు, కృంగుదల తీసుకొస్తాడు. ఇక నీకు చేత కాదు అంటాడు. ప్రభు అంటాడు, పర్వాలేదు, నువ్వు బలహీనురాలవైనా లే, నువ్వు బలహీనుడైనా లే, నీకు చేతనొచ్చు, నువ్వు జయించగలవు, నువ్వు చేయగలవు అని ప్రభు ప్రోత్సాహపరుస్తాడు. సాతాను కృంగుదల తీసుకొస్తాడు. మీరు చేయగలరు. శిష్యులు చెప్తున్నాడు, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. చూడండి అంటాడు, పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు ఏమవుతున్నాయి? కలుగునని మీతో చెప్పు. నమ్మకంగా అడగాలండి, విశ్వాసంతో అడగాలి, సందేహించి అడగాలి. దీని కొరకు ఆయన ఒక ప్రయోగముగా లేక ఒక ప్రాక్టికల్గా చెప్తున్నాడు. అంజూరపు చెట్టు చూపించి ఒక ప్రాక్టికల్గా చెప్తున్నాడు. నేను పలకడమే కాదు, మీరు పలికినా జరుగుతుంది. ఆ పలకడంలో ఎలా ఉందంటే, మీరు విశ్వాసంతో ఉండాలి, సందేహించక అడగాలి. ప్రార్థనకు ఒక చక్కని యొక్క ప్రాక్టికల్గా ఆయన ప్రార్థన కొరకు ఒక సంఘటన చూపించాడు. అంజూరపు చెట్టు నేను కాదు, మీరు అడిగినా చేస్తాడు. మీరెందుకు అలా ఉండకూడదు? ప్రోత్సాహపరుస్తున్నాడు. ప్రార్థన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువారు ప్రోత్సాహపరుస్తున్నారు. విశ్వాసం కొరకు వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. వారిలో ఉన్న సందేహాలని తీసివేస్తున్నాడు. ఎందుకు సందేహం? మనుషులైతే సందేహపడాలి, దేవుడే కదా వాగ్దానం చేశాడు. సందేహం ఎలా? చూడండి అక్కడ అన్నాడు, చూడండి 1 కలుగునని చెప్పి 25వ వచనం. మీరు ఒకరి మీద చదవండి, విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవనప్పుడల్లా వారిని ఏం చేయాలండి? ఒకసారి కాదు. మనకు తెలుసు, మనకు చాలామంది కీడు చేసేవారు ఉంటారు, విరోధ భావాలు ఉంటాయి. వారిని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడల్లా వారిని ఏం చేయాలి? క్షమించాలి. ఒకసారి చాలా విచిత్రమైన ప్రశ్నలు నాకు తారసపడుతుంటాయి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. అర్థమైందా? పిల్లలు కూడా వేస్తుంటారు, మా పిల్లలు కూడా కొన్ని, అరే మనం ఇంత చేసాము, వారు ఇంత కీడు చేశారు కదా, వారిని ఎలా క్షమించగలము అని అడుగుతారు కదండి. వారిని ఎలా క్షమించగలము అని అడుగుతారు. నిజమే, మానవులుగా మనం క్షమించలేము. మనకు బాధ అనిపిస్తుంటుంది, మనం చేసింది గుర్తొస్తుంది, వారు చేసింది గుర్తొస్తుంది.
అర్థమైందా? మనం చేసింది గుర్తొస్తుంది, వారు చేసింది గుర్తు. మనం చేసింది గుర్తొచ్చినప్పుడు ఎందుకు ఈ వ్యక్తికి ఇలా చేసామో అనిపిస్తుంది. వారు చేసింది గుర్తినప్పుడు ఎందుకు వీళ్ళింత నీసమైన పని చేశారంటారు అనుకుంటాం కదండి. ఆ రెండిటి మధ్యన మనం ఏం చేయాలంటే ఆ క్షమాపణ ఉంటే ఏమవుతుందో తెలుసా, మనం ఏమి చేయకుండానే వారి నెత్తి మీద దేవుడు నిప్పులను కుమ్మరిస్తాడు. మనం కలుగు చేసుకునే అవసరం దాని గురించి. వారికి వారే నిప్పులను కూడేసుకుంటారు. క్షమాపణ మనల్ని ఏమి చేస్తుందంటే ఆ క్షమాపణ మనలను దేవుని కృప వైపు నడిపిస్తుంటుంది, దేవుని యొక్క కనికరము కొరకు నడిపిస్తుంటుంది. నిజంగా ఒకసారి చాలా బాధ అనిపిస్తుంటుంది, చాలా బాధ. మీకే కాదు అందరికీ, మనందరికీ కూడా అటువంటి బాధలు ఉంటాయి. క్షమించలేము. కానీ ప్రభు ఏమన్నాడు, మీరు తీర్పు తీర్చుకుంటా మీ పని కాదు, తీర్పు తీర్చుట నా పని. అరే మనం మంచికి వెళ్ళినా ఒకసారి చెడ్డ వస్తుంటుంది కదండి, మంచికి వెళ్ళినా కూడా చెడ్డ వస్తుంటుంది. మనం చెడ్డ చేయకపోయినా మళ్ళీ చెడ్డ చేస్తుంటారు. వారి గురించి మనం చెడ్డగా చెప్పకపోయినా మళ్ళీ చెడ్డ చేస్తుంటారు. చాలా ప్రశ్నలు ఎదుర్కొంటూ వస్తుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు అనేక మంది మాట్లాడుతున్నప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటూ వస్తుంటాం. అప్పుడు అంటాం ఏంటంటే సార్, ప్రభు ఒకే ఒక మాట చెప్పాడు, నేను క్షమించులాగున మీరును క్షమించండి. ఎన్నో అనుభవాలు మనం గుర్తులో ఉంటుంది. విశ్వాసాన్ని ఆ యొక్క చెట్టును బట్టి ఆ యొక్క ప్రాక్టికల్గా వారికి చూపించాడు. ప్రార్థన అనుభవం అంటే ఏమిటో ప్రభువారు. నేను పలకడమే కాదు, మీరు పలికినా జరుగుతుంది. నాలో విశ్వాసము కాదు, మీలో కూడా విశ్వాసము ఉండాలి. నాలో నమ్మకము కాదు, మీలో కూడా నమ్మకముగా ఉండాలి. మనం అడిగిందల్లా ఏం చేస్తున్నాడు, పొందు. న్యాయంగా ఉండాలి మనం అడగడానికి. అనకూడదు ఈరోజు నేను ఒక ఫ్లైట్ అడిగాను అనుకోండి, దేవుడు నిజంగా ఇచ్చానుకో, పెట్టుకోవడం నా బండి పెట్టుకోవడానికే నాకు చోటు లేదు. ఆ ఉన్న ఒక్క బండి పెట్టడానికి ఉన్న ప్రహారీ కూడా రేపు తీసేస్తానంటున్నారు. కానీ దేవుడు ఆఫ్ చేశాడు. మరి నేను ఫ్లైట్ ఎక్కడ పెట్టుకుంటాను, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తాను? కష్టం కదా. ఆయన దృష్టిలో కూడా యోగ్యమైనవి మనము అడుగుతుండాలి. ఏమడగాలి? బైబిల్ గ్రంథంలో చాలామంది చాలా అడిగారు. ఏమడిగారు తెలుసా? ఏమడిగారు? వారి భవిష్యత్తును అడిగారు. పిల్లల భవిష్యత్తును మనం అడగాలి. ఎవరు బిడ్డలు ఇక్కడ ఎవరు బిడ్డలు అందరూ ఉన్నారు, వీరికి కూడా చెప్తున్నాను, మీ భవిష్యత్తు ఏదో మీరు కూడా తెలుసుకోవాలి ప్రభువుని అడిగి. అంటే ప్రభా ఏంటి నా భవిష్యత్తు ఏంటి అని మీరు కూడా అడగాలి. బిడ్డల భవిష్యత్తు అడగాలి. సంఘము క్షేమాభివృద్ధి కొరకు అడగాలి. మన ఆత్మీయ జీవితాన్ని కొరకు అడగాలి. మన ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు మనం అడగాలి. అన్నీ అడుగుతాం. మీరు అడుగునవి మీ భోగాల నిమిత్తమే అడుగుతున్నారని యాకోబు పత్రికలో ఉంది కదండి. కాదు. ఏం అడగాలి? న్యాయసమ్మతముగా ఆత్మీయమైన విషయాలు అడగాలి. సొలొమోను జ్ఞానం అడిగాడు, దేవుడు అన్నీ ఇచ్చాడు. నువ్వు అడిగేది ఏంటి? ప్రభు నా యొక్క భవిష్యత్తు ఏంటి అని అడిగితే ప్రభు తెలియజేస్తాడు. ప్రభా నా పట్ల నీ యొక్క చిత్తం ఏంటి అంటే ప్రభు తెలియజేస్తాడు. ముఖ్యంగా స్త్రీలు అనేవారు రోదన చేసేవారికి ఉండాలి, కన్నీరు కార్చేవారికి ఉండాలి. అర్థమైందా? ఒక తండ్రి ₹1,00,00,000 తీసుకొచ్చి బీరువాలో పెట్టేదానికన్నా ఒక తల్లి ఇంత సీసాడు కన్నీరు పెడితే ఏది విలువైనదంటే ఈ కన్నీరే విలువైనది, కానీ ₹1,00,00,000 విలువైనది కాదు. అనుకుంటా ఎందుకు ఇలా జరుగుతుందా బిడ్డల కోసం, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాగవుతుందేమో అని అనుకోవచ్చు. కానీ ప్రభు చక్కని సమాధానం ఇస్తాడు, చక్కని ఏర్పాటు చేస్తాడు, చక్కని భవిష్యత్తు ఇస్తాడు. దేవుడు మనకొచ్చే సందేహాల మీద ప్రభు మన సందేహాలను నివృత్తి చేస్తాడు, అంటే పరిష్కరించేవాడు ఉన్నాడు. ప్రభు నేను ఎక్కడ పడిపోయానంటే ప్రభు మనలను చారదీసేవాడు ఉన్నాడు. ఒక చక్కని ప్రాక్టికల్ టాక్ ఇది, ప్రాక్టికల్గా చూపించాడు. నేను పలకడమే కాదు, మీరు కూడా పలకొచ్చు. నా యందు విశ్వాసం ఉండడం కాదు, మీ యందు కూడా విశ్వాసం ఉండాలి. ఒక దినం వస్తుంది ప్రభు దగ్గర ఎంతో ఘనపరిచేవారు ఉంటాం మన ప్రార్థనకు జవాబు పొందినప్పుడు. ఆ దినం ప్రభువుని స్తుతిస్తాం. అర్థమైందండి?
చూడండి, ముగించుకుందాం. 26వ వచనం. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. పాపములను మనం ఏం చేస్తాడండి? పరలోకమందుల తండ్రి కూడా హర్షిస్తాడు. క్షమాపణ అనేది కృప వైపు నడిపిస్తే, సందేహము లేకుండా అడిగేది సమృద్ధిలోనికి నడిపిస్తుంది. చక్కని ప్రయోగం అక్కడ ప్రాక్టికల్గా చూపించాడు ఆయన. అయ్యా, పేతురు అన్నాడు, అయ్యా మీరు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందంటే, అవును ఎండిపోయింది అనలేదు కానీ ఏమంటాడు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఒక టీచర్ విద్యార్థులకు ఎలా బోధిస్తాడో, ఒక ఎక్స్పెరిమెంట్ చూపించి, ఒక ప్రయోగాన్ని చేసి ఎలా బోధిస్తాడో, ప్రార్థన కొరకు ప్రభువారు ప్రాక్టికల్గా, ఒక ఎక్స్పెరిమెంటల్గా ప్రభు తన శిష్యులకు విశ్వాసాన్ని నింపించాడు, నమ్మకత్వాన్ని నింపించాడు, క్షమాపణ నింపించాడు. అందుకే వారు కూడా గొప్ప కార్యాలు చేయగలుగున్నారు. ఆ రీతిగా ప్రభు ప్రార్థనలో ఈ యొక్క ఇది గుర్తుంచుకోండి, ఈ ప్రాక్టికల్గా ప్రభు అంజూరపు చెట్టును చూపించినట్లు దేవుడు మన జీవితాల్లో కూడా మనము కూడా విశ్వాసంతో పలకాలి, నోటితో పలకాలి. అది కాదు కదా, యేసు ప్రభు అని నీ నోటితో నోటితో ఏమవ్వాలండి? పలకాలి, గట్టి పలకాలి. ప్రభు చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.